జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కి బిగ్ ప్లాన్ కి సిద్ధమవుతోంది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో ప్రచార కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం కానున్నారు. నామినేషన్ కార్యక్రమం, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంపై చర్చించే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఉన్నారు. దీంతో ఇవాల్టి భేటీలో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన స్కెడ్యూల్ ఆల్రెడీ ఖరారైంది. సో దానికి సంబంధించి ఇవాళ అయితే కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు నాయకులందరికీ కూడా. మరి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఇవాళ కేటీఆర్ అయితే కీలక సమావేశం, అదేవిధంగా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసే విధంగా అయితే మనకి తెలుస్తోంది. ప్రధానంగా ఏ విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది చందు? నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమావేశం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే షెడ్యూల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి విడుదలైంది కాబట్టి ఖచ్చితంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచారం చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన నివాసంలో కేటీఆర్ తో విస్తృతంగా కూడా చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలని దానిపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వరుస సమావేశాలు కేటీఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా కేటీఆర్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా నామినేషన్ కార్యక్రమం డిసైడ్ చేసి ఈ రోజు నామినేషన్ ఎప్పుడు వేయాలనే దానిపైన కూడా ఒక తేదీని అయితే ఖరారు చేయబోతున్నారు. అదేవిధంగా మరోవైపు కేటీఆర్ 7 డివిజన్లలో కూడా రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నారు. రోడ్ షోలకు సంబంధించి ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ రోడ్ షోలు నిర్వహించాలి అనే దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఇంటింటి ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణంతో సంతాప సభలు కూడా అన్ని 7 డివిజన్లలో పార్టీ నిర్వహించింది. ఈ సంతాప సభలకు పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత హాజరవుతున్నారు. ఆమెతో పాటు ఆమె కుమార్తెలు కూడా ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి పేరుండడంతో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ క్రమంలో భారీగా శ్రేణులను సమీకరించాలి. దానికోసం నాయకులకు కూడా ఈ రోజు కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా రోడ్ షోలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలి. ఖచ్చితంగా రోడ్ షోలతో ఒక ఊపును తీసుకురావాలని కూడా భావిస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ రోడ్ షో నిర్వహించాలని దానిపైన కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుందో దానికి సంబంధించి ఒక బాకీ కార్డుల రూపంలో ఒక కార్డును ముద్రించి అది ఇంటింటికి కూడా ప్రచారం చేస్తా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ ఒక దఫా బాకీ కార్డులను కూడా పంచారు. అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ బాకీ కార్డులు ఇంటింటికి పంచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఇంటింటికి కూడా ఈ బాకీ కార్డులు అందజేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ఏమి చేయలేదు వచ్చిన తర్వాత అనే విషయాన్ని బాకీ కార్డు ద్వారా ప్రజలకు తెలియజేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకే బాకీ కార్డును విస్తృతంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలని కూడా భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండాలని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికీ క్యాండిడేట్ ఆల్రెడీ డిక్లేర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రచారంలో అదే దూకుడు కొనసాగించాలని కూడా ఈ రోజు కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రతిభ. థ్యాంక్ యూ.